శ్రీమన్నారాయణ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. 15 days బ్యాక్ ఒక పేషెంట్ 45 years ఫిమేల్ పేషెంట్ వచ్చారు పెయిన్ అబ్డామెన్తో. ఎవాల్యుయేట్ చేస్తే సిటీ స్కానింగ్లో ప్యాంక్రియాస్లో పెద్ద ట్యూమర్ ఉందని వచ్చింది. సో మనం సర్జరీ ప్లాన్ చేసాము. సర్జరీ పేరేమో విపిల్స్ సర్జరీ అంటామండి. అదేంటంటే ప్యాంక్రియాస్లో ఉన్న హెడ్ పార్ట్లో ఏదైనా ట్యూమర్ ఉంటే ఆ ట్యూమర్ని తీయడానికి చేసే సర్జరీ పేరు విపుల్ సర్జరీ. విపుల్స్ ప్యాంక్రియాటికో డియోడినెక్టమీ అంటాము. ఇట్స్ బిగ్ సర్జరీ అండి. ఆల్మోస్ట్ 6 to 8 hours టైం పడుతుంది. సో 3 areasలో కట్ చేయాల్సి వస్తుంది అనమాట. లైక్ లివర్ డ్రైనేజ్ పైప్, స్టమక్ పార్ట్, స్టమక్ లాస్ట్ 1/3 పార్ట్, స్మాల్ ఇంటెస్టైన్లో కూడా ఫస్ట్ 10 centimeter పార్ట్ మనం కట్ చేస్తాము అలాంగ్ ప్యాంక్రియాటిక్ హెడ్ అనమాట. కట్ చేసిన తర్వాత చిన్న పేగను తీసుకొని ప్యాంక్రియాస్కి, లివర్ డ్రైనేజ్ పైప్కి, తర్వాత స్టమక్కి, మళ్ళీ స్మాల్ ఇంటెస్టైన్కి ఆల్మోస్ట్ 4 joints చేస్తాము. తర్వాత పేషెంట్కి కనుక ఒకవేళ, ఎందుకంటే ఇన్ని జాయింట్స్ చేస్తున్నాం కాబట్టి ఏమైనా లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయనే ఉద్దేశంతో ఫీడింగ్ యాక్సిస్ కోసం మళ్ళీ చిన్న పేగలో ఒక చిన్న ట్యూబ్ కూడా పెడతామన్నమాట. ఆల్మోస్ట్ ఒక 8 hours సర్జరీ అనమాట పేషెంట్కి. సర్జరీ అయిన తర్వాత ఫస్ట్ డే నుంచి పేషెంట్ రికవరీ చాలా ఫాస్ట్ ఉంది. ఫస్ట్ డేనే వెంటిలేటర్ నుంచి రిమూవ్ చేసేసాము. ఆల్మోస్ట్ 6th day పేషెంట్కి ఫుడ్ ఇవ్వడం స్టార్ట్ అయ్యింది. 6th డేనే పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం అయింది. సో ఎందుకు మనకి ఇంత పర్టికులర్ అంటే, జనరల్గా క్యాన్సర్స్ పేషెంట్స్ వాళ్ళకి ప్యాంక్రియాస్లో 3 parts వస్తాయండి: హెడ్, నెక్, బాడీ, టైల్ అని. సో జనరల్గా ప్యాంక్రియాస్లో వచ్చే ట్యూమర్ మనకి 1 centimeter 2 centimeter ఉంటేనే హై రిస్క్ అని చెప్తాము. ఈ పేషెంట్కి ఆల్మోస్ట్ 10 centimeter ట్యూమర్ హెడ్ రీజన్లో. హెడ్ అని మనం ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నామంటే, లివర్కి సంబంధించిన బ్లడ్ సర్క్యులేషన్, ఇంటెస్టైన్కి సంబంధించిన బ్లడ్ సర్క్యులేషన్ ఉండే పార్ట్ అనమాట. ఈ పేషెంట్కి పెక్యులర్ ఏమైందంటే 10 centimeter ట్యూమర్, అది కూడా లివర్ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ పార్ట్, పోర్టల్ వీన్ అంటాము, అది ఆల్మోస్ట్ 1/3 గట్టిగా ఇన్వాల్వ్ అయిందనమాట. సో ఆ పోర్టల్ వీన్ అనే దానికి ఇంజురీ చేయకుండా మనం ట్యూమర్ని రిమూవ్ చేయడం అయింది. తనకి బయాప్సీలో స్పెన్ అని చెప్తామండి, అంటే సాలిడ్ పాపిల్లరీ ఎపిథీలియల్ నియోప్లాజం అనమాట, సూడో పాపిల్లరీ. సో ఇది ఫీమేల్స్లో చాలా ఎక్కువ కామన్ అనమాట మేల్స్తో పోలిస్తే. ఎలా కారణం అడుగుతారు జనరల్గా, ఎలా వస్తుందండి ఈ ట్యూమర్ అని చెప్తాను. ఇది ఏంటంటే బై బర్తే కొన్నిసార్లు మన జర్మ్ సెల్ అని ఉంటాయి అనమాట, అవి ప్యాంక్రియాటిక్ ఏరియాలో స్టక్అప్ అయ్యి అక్కడి నుంచి వచ్చే ట్యూమర్. సో అందుకే తన కంప్లైంట్ కూడా వేగ్ పెయిన్ అబ్డామెన్ అనమాట, వేరే అదర్ కంప్లైంట్స్ ఏమీ ఉండవు. సో సర్జరీ చేసిన తర్వాత బయాప్సీలో కూడా స్పెన్ అనే వచ్చింది. సో ఫర్దర్గా ట్రీట్మెంట్ అట్లా ఏమీ ఉండదు, ఎందుకంటే అది క్యాన్సర్ కాదు, క్యాన్సర్ లాంటిది అనమాట. లో మ్యాలిగ్నెంట్ పొటెన్షియల్ అంటాము. సో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ 0 కాంప్లికేషన్ అండి. ఈరోజు మనం సూచర్స్ కూడా రిమూవ్ చేయడం అయినది. సో కనీసం ఒక స్టిచ్ కూడా ప్రాబ్లం అవ్వలేదు. సెకండ్ థింగ్ ఏంటంటే, మన ఇండియన్ సెటప్లో ఇలాంటి మేజర్ సర్జరీస్ ఏంటంటే హై కాస్ట్ ఉంటుంది. యాక్చువల్గా చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. సపోజ్ బిగ్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 8 to 9 lakhs అలా ఉంటుంది అనమాట. మనం చాలా తక్కువ ప్రైస్, ఆల్మోస్ట్ 50% ప్రైస్కి కంఫర్టబుల్గా, పేషెంట్ కంఫర్టబుల్గా అన్ని ట్రీట్మెంట్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కంప్లీట్ చేసి పేషెంట్ని హ్యాపీగా డిశ్చార్జ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.